ఐడిటీవీ మన ఉనికి మన వాణి. తెలంగాణలో పాఠశాల ఫీజుల మార్కెట్ ఏటా దాదాపు 15,000 కోట్ల రూపాయలకు చేరుకుందని అంచనా. ఒకప్పుడు సేవగా ఉన్న విద్య ఇప్పుడు ఒక పెద్ద వ్యాపారంగా మారిపోయింది. కేవలం ట్యూషన్ ఫీజు మాత్రమే కాకుండా డొనేషన్లు, పుస్తకాలు, యూనిఫామ్లు, బస్సు ఫీజులు, యాక్టివిటీ ఫీజులు మరియు స్మార్ట్ క్లాసుల ఫీజుల పేరుతో రకరకాల వసూలు చేస్తున్నారు. హైదరాబాద్లోని మాదాపూర్, కొండాపూర్ వంటి ప్రాంతాల్లో నర్సరీ, ఎల్కేజీ సీటు కోసమే దాదాపు 2 లక్షల రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కార్పొరేట్ పాఠశాలలు 1 లక్ష నుండి 2 లక్షల వరకు డొనేషన్లు తీసుకుంటున్నాయి. విద్యార్థి ఇంకా అక్షరాలు కూడా నేర్చుకోకముందే తల్లిదండ్రులు భారీ ఆర్థిక భారాన్ని మోయాల్సి వస్తుంది. తెలంగాణలో దాదాపు 65% మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలపైనే ఆధారపడి ఉన్నారు. ఇందులో 70% నుండి 80% మంది విద్యార్థులు తక్కువ ఫీజులు ఉండే పాఠశాలలో చదువుకున్నప్పటికీ ఆ భారం మోస్తున్నది మాత్రం దిగువ మధ్యతరగతి మరియు మధ్యతరగతి కుటుంబాలే. పిల్లల చదువు ఒక కుటుంబానికి నెలసరి వాయిదా లాగా మారిపోయింది. పాఠశాలలు కేవలం చదువును మాత్రమే కాకుండా తల్లిదండ్రుల భయాన్ని కూడా అమ్ముతున్నాయి. సిబిఎస్ఈ, ఇంటర్నేషనల్, టెక్నో, ఐఐటి, ఒలింపియాడ్ వంటి లేబుల్స్ను తగిలించి తమ పాఠశాలలో చదివించకపోతే పిల్లలు వెనుకబడిపోతారనే మానసిక ఒత్తిడిని తల్లిదండ్రులపై సృష్టిస్తున్నారు. ఇది విద్యాసేవ కాదు, తల్లిదండ్రుల భయాల మీద నిర్మించిన ఒక బిజినెస్ మోడల్ అని వనరులు పేర్కొంటున్నాయి. ఫీజుల నియంత్రణ కోసం ప్రభుత్వం అనేక కమిటీలను వేసినా అవి ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. ప్రొఫెసర్ తిరుపతిరావు కమిటీ ఫీజుల పెంపును 10% పరిమితం చేయాలని మరియు అంతకంటే ఎక్కువ పెంచాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి అని సిఫారసు చేసినా ఆ రిపోర్ట్ అమలు కాలేదు. చట్టం ప్రకారం ఫీజు కమిటీలో తల్లిదండ్రులు ఉండాలని, పాఠశాల యాజమాన్యులు 5% మాత్రమే మిగిలి ఉంచుకోవాలని, ఫీజు వివరాలను బోర్డుపై ప్రదర్శించాలని నిబంధనలు ఉన్నా అవి ఎక్కడా అమలు కావడం లేదు. విద్యా హక్కు చట్టం ప్రకారం ఆర్థికంగా బలహీన వర్గాల పిల్లలకు 20% సీట్లు కేటాయించాలి. కానీ ఎన్ని స్కూల్స్ ఈ డేటాను పారదర్శకంగా చూపిస్తున్నాయనేదే ప్రశ్నార్థకంగా మారింది. అలాగే పుస్తకాలు మరియు యూనిఫామ్లను నిర్దేశించిన షాపుల్లోనే కొనాలని తల్లిదండ్రులను బలవంతం చేయడం కూడా కొనసాగుతుంది. విద్య అనేది ఒక హక్కు అని, అది వేలం వేయబడే వస్తువు కాదని వనరులు నొక్కి చెబుతున్నాయి. ప్రభుత్వం వెంటనే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకురావాలని, డొనేషన్లపై కఠిన చర్యలు తీసుకోవాలని మరియు తల్లిదండ్రుల కమిటీలకు నిజమైన అధికారాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. లేకపోతే భవిష్యత్తులో డబ్బు ఉన్నవారికి ఒక రకమైన విద్య, లేని వారికి మరొక రకమైన విద్య అందే ప్రమాదం ఉందని, ఇది ప్రజాస్వామ్యానికే ముప్పు అని హెచ్చరిస్తున్నాయి.